హాయ్! హలో అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడి. చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీయే. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తొందరగా క్విక్‌గా అయిపోతుంది. ప్రాసెస్, ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూసేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పల్లెటూరులో ఎక్కువగా చేస్తుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఎగ్స్, ఒక ఆనియన్ మీడియం సైజు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, పసుపు ఇంతే అండి. ఆయిల్. ఈ కొద్ది ఇంగ్రీడియంట్స్ తోనే మంచి పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడి చేసుకుందాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మీకు ఇష్టమైతే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. కానీ చాలా బరకగా, కోర్సుగా పట్టుకోవాలి. మెత్తగా అయితే పట్టుకోకూడదండి. ఈ పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడికి కొంచెం కోర్సుగా పడితేనే బాగుంటుంది. మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మనం ముందుగానే తీసుకున్న ఎగ్స్ ఇలా ఒక బౌల్లో బ్రేక్ చేసుకుని వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఎగ్ మిశ్రమాన్ని. ఇలాగా మిక్స్ చేయడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇలా చక్కగా మిక్స్ చేసేయండి మొత్తం. ఇలా ఏదైనా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా వేసేద్దాము. వేసేసి కదపొద్దండి. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఇలా వేసేసి ఆ ఎగ్ మంచిగా కుక్ అవ్వాలి. ముందుగానే అలా కదపకుండా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. మనకి ఇప్పుడు కొంచెం ఎగ్ ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇలాగా మళ్ళీ ఒక సైడ్ ఇలా కుక్ చేసుకుందాము. అంటే మనం మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేయకుండా ఇలా కలుపుతూ మంచిగా దాన్ని ఫ్రై అవ్వనిద్దాం. చూడండి మనకి ఎగ్ చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుతూ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, మనకి ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్ లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లి పేస్ట్ ని యాడ్ చేద్దాము. యాడ్ చేసి సిమ్ లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మనం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేసి చక్కగా అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ అనేది సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు వేగుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి వాసన లేకుండా. ఈ చట్నీ వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడి చాలా బాగుంటుంది. మనకి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ అలా ఎగ్ బాయిల్, ఎగ్ కర్రీ ఫ్రై, ఆమ్లెట్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసాక మరొక 2 నిమిషాలు కలుపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఈ పచ్చడిలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి మనకి పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న ఎగ్ ని అందులో వేసి మొత్తం ఈ ఎగ్కి ఈ యొక్క పచ్చిమిర్చి పచ్చడి అంతా పట్టే విధంగా చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇలా మనం పచ్చడిలో వేసి ఒకసారి మొత్తం కలుపుతూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఈ పచ్చడిలో ఎగ్ అంతా ఫ్రై అవ్వాలి కదా. ఈ ఫ్లేవర్ అంతా మిక్స్ అవ్వాలి కదా. ఇలా కలుపుతూ మంచిగా 1 నిమిషం హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ లో పెట్టి ఇలా కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఫ్లేవర్ అంతా ఎగ్గుకు పట్టే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఫైనల్లీ మన పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కోల్డ్ చేసిన టేస్ట్ అర్థం కాకపోయినా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నేను సర్వ్ చేసి ఎలా ఉందో చూపిస్తాను.
చూడండి మన పచ్చిమిర్చి ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే కారంగా, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడు రెగ్యులర్‌గా కాకుండా ఇలా ఎగ్‌తో డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.